ది జర్నీ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఈ ఎపిసోడ్లో మనం విశ్వం పుట్టుక, పరిణామం, విశ్వం ఎంత పెద్దది, మన సూర్యుడు ఎలా ఏర్పడ్డాడో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో మనం సోలార్ సిస్టంలోని గ్రహాల ఒక్కొక్క దాని గురించి, మన భూమిలా జీవం ఎందుకు లేదు, మనం భూమిపై కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉన్నాం, కానీ అదే వేరే గ్రహాలపై వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుంది, మన భూమి కాకుండా మన సోలార్ సిస్టంలో ఏదైనా గ్రహంలో నివసించగలమా, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కోట్ల సంవత్సరాల క్రితం నెబ్యులాలోని సుమారు 99% గ్యాస్ అంతా కలిసి ఒక చోట చేరి సూర్యుడిలా మారితే మిగిలిన 1% ఇన్ని గ్రహాల ఉపగ్రహాలుగా తయారయ్యాయి. ఈ సోలార్ సిస్టంలో ఒక్కొక్క గ్రహానికి మనం ప్రయాణం మొదలు పెడదాం. మొదటిది మెర్కురీ అంటే బుధుడు. ఇది మన సూర్య కుటుంబంలోనే అతి చిన్న గ్రహం. సుమారుగా మన చంద్రుడు అంత సైజు ఉంటుంది. సూర్యునికి కేవలం 5,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండే దీని కోర్ 70% ఐరన్తో నిండి ఉంటుంది. ఈ మెర్కురీ తన చుట్టూ తాను చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఎంత అంటే బుధుడి పైన ఒక రోజు గడవాలి అంటే మన భూమి పైన సుమారుగా 59 రోజులు పూర్తి అవ్వాలి. కానీ సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల సూర్యుడిని చుట్టూ తిరగటానికి 88 రోజులు మాత్రమే పడుతుంది. అంటే సుమారు బుధుడి పైన ఒక రోజు గడిచేసరికి 1 సంవత్సరం పూర్తి కావస్తుంది. సూర్యుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత 800 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. అయినా కానీ కొన్ని ప్రదేశాలలో శాస్త్రవేత్తలు మంచుని కూడా కనుగొన్నారు. అయితే మన భూమికి చంద్రుడు ఉన్నట్టుగా బుధుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. రెండవది వీనస్ అంటే శుక్రుడు. సూర్యుడికి 10,80,00,000 కిలోమీటర్ దూరంలో ఉండే ఈ శుక్రుడు మన భూమి ఒకే సైజులో ఉంటాయి. అందుకే దీనిని మన భూమికి ట్విన్ సిస్టర్ అంటారు. కానీ వాతావరణం మాత్రం మన భూమికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నరకం అనే ప్రాంతం ఉంది అంటే అది శుక్రగ్రహమే. కనీసం సూర్యుని కాంతి కూడా దీని ఉపరితలంపై పడనంతగా ఈ గ్రహం మొత్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంటుంది. ఈ గ్రహం అంతా కూడా అగ్ని పర్వతాలతో నిండి ఉండి అవి నిరంతరం పేలుతూ ఉంటాయి. ఇక్కడ పగలు రాత్రి అని సంబంధం లేకుండా ఎల్లప్పుడూ 900 డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. అంతేకాదు మొత్తం సోలార్ సిస్టంలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహం ఇది. ఇక్కడ మేఘాలు అన్నీ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండిపోయి ఉంటాయి. మనకు తెలుసు అత్యంత పవర్ఫుల్ యాసిడ్స్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. ఈ శుక్రగ్రహం మీద ఈ యాసిడ్ అనేది వర్షంగా పడుతుంది. మనకు తెలియడం లేదు, కానీ ఎప్పుడూ కూడా మన శరీరం మీద ఒక చదరపు అంగుళం ప్రాంతంలో 15 పౌండ్ల అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మన మీద పడుతూ ఉంటుంది. కానీ అదే శుక్రగ్రహం మీద 1500 పౌండ్ల అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళితే ఆ ప్రెషర్కి గుడ్డు చితికినట్టుగా చితికిపోతారు. ఆ విధంగా ఈ గ్రహం అంతా కూడా లావా ప్రవహిస్తూ విషపూరితమైన వాయువులు నిండిపోయి జీవం ఏర్పడడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అంతేకాదు అన్ని గ్రహాలు ఒకవైపుకు తిరుగుతూ ఉంటే వీనస్ మాత్రం వాటికి వ్యతిరేక దిశలో వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మాత్రం సూర్యుడు పరమర ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. అలాగే వీనస్ తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. వీనస్ తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి 243 రోజులు పడుతుంది. కానీ సూర్యుని చుట్టూ తిరగటానికి 225 రోజులు సమయం పడుతుంది. అంటే ఇక్కడ 1 సంవత్సరం కన్నా కూడా రోజే పెద్దది. వీనస్కి కూడా ఎటువంటి ఉపగ్రహాలు లేవు. మూడవది భూమి. అసలు మన భూమి ఎలా ఏర్పడింది, 400 కోట్ల సంవత్సరాల నుండి ఎలా పరిణామం చెందుతూ వచ్చింది, భూమి మీద మొట్టమొదట జీవం ఎలా ప్రాణం పోసుకుంది అనే విషయాలను తెలుసుకుందాం. సూర్యుడు ఏర్పడిన తరువాత మిగిలిపోయిన గ్యాస్ రాళ్ళు అన్నీ కలిసి గ్రావిటేషనల్ ఫోర్స్ వలన దగ్గరకు చేరుకొని ఒక మండుతున్న గోళం తయారయ్యింది. అదే మన భూమి మొదట్లో. మన భూమి కూడా విపరీతమైన ఉష్ణోగ్రతతో ఎక్కడ చూసినా లావా ప్రవహిస్తూ ఒక నరకంలాగా ఉండేది.
ఆ సమయంలో భూమి తన చుట్టూ తాను చాలా వేగంగా తిరిగేది. ఎంత అంటే అప్పుడు రోజుకి 6 గంటలు మాత్రమే ఉండేవి. అయితే ఆ సమయంలో మార్స్ గ్రహం అంత పెద్దగా ఉన్న ఒక గ్రహం వచ్చి బలంగా భూమిని ఢీకొట్టడంతో భూమి మీద కొంత భాగం చెల్లాచెదురు అయిపోయింది. 4వది మార్స్ అంటే అంగారకుడు లేదా కుజుడు. మన భూమి కాకుండా బ్రతకడానికి కొద్దిగా అవకాశం ఉన్న గ్రహం ఇది ఒక్కటే. ఇది భూమి సైజులో సగం ఉంటుంది. ఇక్కడిలాగే వాతావరణం, ఋతువులు ఉంటాయి. ఇది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 687 రోజుల సమయం పడుతుంది. అంటే ఇక్కడ సంవత్సరానికి 687 రోజులు అన్నమాట. దీనిని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా తుప్పులా పట్టి ఎటు చూసినా రెడ్ కలర్లో ఉంటుంది. మన భూమి నుండి ఆకాశంలోకి చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తుంది. కానీ ఈ మార్స్ మీద నుంచి అక్కడి ఆకాశం పింక్, రెడ్ కలర్లో కనిపిస్తుంది. మనం జీవనం సాగించాలి అంటే ముందు గాలి, నీరు అవసరం. అందుకే ఈ మార్స్ మీద ఎప్పటి నుండో నీటి ఆనవాళ్ళ కోసం శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు. ధృవాల దగ్గర నీరు ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం శాస్త్రవేత్తలు 2011లో క్వారాసిటిక్ రోవర్ని మార్స్ మీదకి పంపారు. ఇది మార్స్ మీద తిరుగుతూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మనకు అందిస్తుంది. మార్స్ మీద ఒకప్పుడు నీరు ప్రవహించిన ఆనవాళ్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన భూమి మీద ఉన్న అమెజాన్ నది కన్నా 100 రెట్లు పెద్ద నది ప్రవహించి ఉంటుందని ఆనవాళ్లు బట్టి అర్థమవుతుంది. అంతేకాదు ఈ మార్స్ మీద ఉన్న ఒలింపియస్ మూన్స్ అనే అగ్నిపర్వతం అయితే 25 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. అంటే మన భూమి మీద ఉన్న ఎవరెస్ట్ కన్నా 3 రెట్లు పెద్దది. మార్స్కి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. మార్స్ మీద 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అలాగే భూమికి ఉన్నట్టుగా ఓజోన్ లేయర్ లేదు. కాబట్టి సూర్యుని నుంచి వచ్చే యువి రేస్ అనేవి చాలా ప్రమాదకరం. కాకపోతే కొన్ని పరికరాల సహాయంతో మనం మార్స్పై జీవనం కొనసాగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. 5వది జూపిటర్ అంటే గురుడు లేదా బృహస్పతి. దీనిని కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ అంటారు. మిగిలిన అన్ని గ్రహాలను కలిపినా కూడా వాటికన్నా ఈ జూపిటర్ అంత పెద్దగా ఉంటుంది. అంతేకాదు గురుగ్రహంలో 300 భూములను సరిపెట్టవచ్చు. కానీ అంత పెద్ద గ్రహం అయినా సరే దానిపైన మనం నిలబడలేము. ఎందుకంటే అది పెద్ద గ్యాస్ బాల్. జూపిటర్ పైన మనం నిలబడడానికి ల్యాండ్ ఏమీ ఉండదు. దాదాపు మొత్తం అంతా కూడా హైడ్రోజన్, హీలియం, మీథేన్, అమోనియా గ్యాసెస్తో నిండిపోయి ఉంటుంది. కానీ లోపల వాతావరణం మాత్రం ఉరుము మెరుపులతో చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా కిందకు మధ్యలోకి వెళ్తే లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్ ఉంటుంది. దాని లోపల కోర్ ఉండవచ్చు అని అంచనా. జూపిటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలంగా ఉంటుంది. దాని పరిధిలోకి వెళితే అవి లాగేసుకుంటుంది. అలా మన భూమి మీదకు రావాల్సిన ఆస్ట్రాయిడ్స్ అన్ని తనలోకి లాగేసుకొని మనల్ని కాపాడుతుంది. అందుకే ఈ జూపిటర్ని సోలార్ వాక్యూమ్ క్లీనర్ అని అంటారు. గురుగ్రహం మీద ఒక రెడ్ కలర్ లో ఒక పెద్ద మచ్చ కనబడుతుంది. అది అక్కడ ఏర్పడిన తుఫాన్. ఆ తుఫాన్ సుమారుగా 400 సంవత్సరాల నుండి అలా తిరుగుతూనే ఉంది. ఆ రెడ్ స్పాట్ పరిమాణం మన భూమి కన్నా 2 రెట్లు పెద్దగా ఉంటుంది. మన భూమికి చంద్రుడు ఒక్కడే ఉపగ్రహం. అలాంటిది జూపిటర్ కి నాసా ప్రకారం 79 ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఒకటి యూరోపా. ఈ సోలార్ సిస్టంలో మన భూమి మీద కాకుండా ఈ యూరోపా అనే ఉపగ్రహం పైన జీవనం ఉండి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ సాటర్న్ అంటే శని గ్రహం. సూర్య కుటుంబంలో చూడటానికి అందంగా ఉండే గ్రహం ఇది. జూపిటర్ తరువాత అతిపెద్ద గ్రహం ఈ సాటర్నే. కానీ అతి తేలికైన గ్రహం కూడా ఇదే. ఉదాహరణకి ఈ సాటర్న్ పట్టే అంత నీటి తొట్టిలో ఈ గ్రహాన్ని వేస్తే అది ఆ నీటిలో తేలుతుంది. ఈ గ్రహానికి డెన్సిటీ చాలా తక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ సాటర్న్ కూడా జూపిటర్ లాగే హైడ్రోజన్, అమోనియాలతో నిండిపోయి ఉంటుంది. మిగిలిన అన్ని గ్రహాలతో పోలిస్తే సాటర్న్ కి ఉన్న ప్రత్యేకత దాని చుట్టూ ఉండే అందమైన రింగ్స్. ఇంతకీ ఆ రింగులు ఏంటి అంటే కొన్ని కోట్ల సంఖ్యలో ఒక ఇసుక రేణువంత సైజు నుండి 2 అంతస్తుల బిల్డింగ్ అంత సైజు ఉండే ఐస్ పార్టికల్స్ మరియు రాళ్ళు అన్నీ కలిసి ఇలా సాటర్న్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొన్ని మిలియన్ సంవత్సరాలకి ఇవి అన్నీ కలిసిపోయి మరొక ఉపగ్రహంగా మారిపోయే అవకాశం ఉంది అట. ఆ తరువాత సాటర్న్కి రింగ్స్ ఉండవు. సాటర్న్ చుట్టూ 82 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి.
నెక్స్ట్ యురేనస్ అంటే వరుణుడు. సూర్య కుటుంబంలో 7వ గ్రహం ఇది సూర్యుని నుండి 290 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యురేనస్ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి 30,687 రోజుల సమయం పడుతుంది. ఈ గ్రహం అంతా కూడా ఐస్ నిండి ఉన్న పెద్ద గోళం. మిగిలిన గ్రహాలతో పోలిస్తే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అన్ని గ్రహాలు అడ్డంగా తిరుగుతూ ఉంటే యురేనస్ మాత్రం 98 డిగ్రీస్ పక్కకి వంగి నిలువుగా తిరుగుతుంది. ఇది ఇలా పక్కకి వంగి తిరగడానికి కారణం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ కానీ మరి ఏదైనా ఆబ్జెక్ట్ కానీ దీనిని బలంగా గుద్దడం వలన ఇలా జరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. చివరిది నెప్ట్యూన్. సోలార్ సిస్టమ్ చిట్ట చివరి 8వ గ్రహం ఇది సూర్యునికి 450 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన భూమిపైన సూర్యకాంతి పడటానికి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. కానీ ఈ నెప్ట్యూన్కి సూర్యకాంతి చేరుకోవటానికి 250 నిమిషాల సమయం పడుతుంది. అంటే 4 గంటల పైననే. దీనిని బట్టి ఎంత దూరంలో ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. ఇది సూర్యుడు చుట్టూ ఒకసారి తిరిగి రావటానికి సుమారుగా 60,000 రోజుల సమయం పడుతుంది. ఈ గ్రహం మీద గంటకి 2,000 కిలోమీటర్ల వేగంగా భయంకరమైన గాలులు వీస్తూ ఉంటాయి. అక్కడి వాతావరణంలో ఎక్కువ మీథేన్ ఉండటం వల్ల నెప్ట్యూన్ చూడడానికి బాగా బ్లూ కలర్లో ఉంటుంది. దీనికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే మనం ముందు చెప్పుకున్న యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాల మీద ఉన్న వాతావరణం కారణంగా ఎక్కువ వర్షం కురుస్తుంది అంట. ఇవి మన సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాలు.